శ్రీ గోవిందనామ జపయజ్ఞ పూర్ణాహుతి శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభవోత్సవములు జనవరి నెల 29వ తేదీ నుండి ఫిబ్రవరి 4వ తేదీ వరకు తెనాలి తాలూకా హైస్కూల్ గ్రౌండ్లో శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభవోత్సవాలు 7 రోజుల పాటు జరుగుతాయని ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామి తెలిపారు. ఇందులో భాగంగా వైభవోత్సవాల వివరాలు తెలియజేసే సందర్భంలో భాగంగా మండల కేంద్రమైన బట్టిప్రోలు, మానేపల్లి సాంబశివరావు, వెంకటలక్ష్మి, మానేపల్లి శ్రీనివాస్, ధనలక్ష్మిల గృహంలో ప్రత్యేక పూజలు జరిగాయి. రానున్న 29వ తేదీ 108 గృహాలలో పూజలు నిర్వహించే భాగంగా తొలుత బట్టిప్రోలులో పూజలు చేయడం జరిగిందన్నారు. బట్టిప్రోలు, అద్దేపల్లి మహిళా సంఘం సభ్యులు మరియు బూరెల అరుణకుమారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జనవరి 29వ తారీఖు సోమవారం నుండి ఫిబ్రవరి 4వ తారీఖు ఆదివారం వరకు 7 రోజుల పాటు మన శ్రీ విద్యాపీఠం కాళీగ్రామ మఠం వారి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో తెనాలి తాలూకా హైస్కూల్ ఆట స్థలమునందు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. తిరుమల శ్రీవారికి ప్రతినిత్యం కూడా సుప్రభాత సేవ నుండి ఏకాంత సేవ వరకు విశేషమైన కార్యక్రమాలు చేస్తారు. అదే విధముగా తెనాలిలో కూడా సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు ఈ 7 రోజుల పాటు ప్రతినిత్య కార్యక్రమాలు జరుగుతాయి. ఈ 7 రోజుల్లో ఒక విశేషమైన కార్యక్రమం ఉంటుంది. ఒక్కొక్క రోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. మొదటి రోజు సోమవారం నాడు స్వామివారికి విశేష అర్చన జరుగుతుంది. ఆ విశేష అర్చనలో భాగంగా స్వామివారికి లక్ష్మీ తులసి గల తులసి అంటే చాలా ప్రీతికరమైనది. లక్ష్మీ తులసి చేసిన దానము చేసిన భగవత్ ఆరాధన చేసినా కూడా చక్కటి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది అని చెప్పని మనకి పెద్దలు చెప్పడం జరిగింది. అలాగే ఈ ఉత్తరాయణ ప్రారంభం నిన్నే అయింది. ఉత్తరాయణ ప్రారంభంలో ఈరోజు సూర్యోదయముతో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాము. తొలతగా మానేపల్లి శ్రీనివాసరావు గారి దంపతులతో శ్రీ శాలగ్రామంకు గోక్షీరాభిషేకంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేశాము. అలాగే అందరికీ కూడా శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వైకుంఠ సుందర శ్రీనివాస పెరుమాళ స్వామి దివ్య లీల కృప పరిపూర్ణంగా ప్రసాదించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. హరి ఓం తస్సత్. నారాయణ అక్కడ మేడం కానీ నల్లక్ష్మి మేడం